మిత్రమా, ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు, ఎంత చనువుగా అయినా ఉండు, ఎంత నమ్మకంగా అయినా ఉండు, చివరికి ఎంత ప్రేమగా అయినా ఉండు, ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉందో లేదా ఏదైనా పనిలో ఉందో పొరపాటున వాళ్ళ కాల్ లిఫ్ట్ చెయ్యలేకపోయావో అనుకో, నీ నమ్మకం, నీ ప్రేమ, నీ అభిమానం ఇవేమీ గుర్తుండవు. ఆ క్షణం నుంచి నువ్వు వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివైపోతావు. 16 ఏళ్ల వయసు కూడా దాటక ముందే ఒక పిల్లాడు కష్టపడుతున్నాడంటే ఆ తండ్రి సరిగా లేడు అని అర్థం. 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఒక తండ్రి ఇంకా కష్టపడుతున్నాడంటే ఆ కొడుకు సరిగా లేడు అని అర్థం. జీవితంలో మనం ఏమి చెయ్యలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈ రోజే. కాబట్టి నవ్వించండి, నవ్వండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా నవ్వుతూ జీవించండి. ఈ సమాజంలో మనిషి ఎలా ఉన్నాడు అంటే, ఒక కారు ఉంటే ఇంకొక కారు కావాలని, ఒక సెల్లు ఉంటే ఇంకో సెల్లు కావాలని, ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మనిషి ఎదిగే కొద్దీ అవసరాలు పెరుగుతుంటాయి. అందుకే ఎక్కువ నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కనిపెట్టాడు. ఆ తర్వాత వేగం సరిపోలేదు అని ఏరోప్లేను, బుల్లెట్ ట్రైను దాకా వెళ్ళాడు. కానీ మనిషి ఏది కనిపెట్టినా, ఏది ఎక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్లతోనే. ఇదే జీవిత సత్యం. ఆడవారి వయసు, మగవారి సంపాదన ఎప్పుడు అడగకూడదు అంటారు. ఎందుకో తెలుసా? ఆడవారు ఎప్పుడు తమ కోసం తాము జీవించరు. మగవారు ఎప్పుడు తమ కోసం తాము సంపాదించుకోరు. మనిషిగా పుట్టడం, గిట్టడం మన చేతుల్లో లేదు. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రమే మన చేతుల్లోనే ఉంటుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే, రేపు మనం పోయాక నలుగురు దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి. నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి. కాని బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం బ్రతకవద్దు. చెప్పుడు మాటలు వినే ముందు నిజానిజాలు తెలుసుకోండి. వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటివారి మనసు బాధపడేలా మాటలు అనకండి. ఎందుకంటే అవే మాటలు బాధ మీరు కూడా పడే రోజు మీకు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా రెండింతలుగా. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని కోరడం ఉత్తమం. 100 కుక్కలు ఒక్కసారి ఒక్కటే మొరిగినా ఒక్క సింహం గర్జనకు సమానం కాదు. ఎంత గట్టిగా అరిచి నీ మీద ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు. రేపటి జీవితంలో ఏదో జరిగిందని ఈ రోజు ప్రేమను వదిలేయడం ఎంత తప్పో, గడిచిపోయిన ప్రేమని తలుచుకొని ఈ రోజు జీవితాన్ని వదిలేయడం కూడా అంతే తప్పు. గ్యారెంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికినన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేమీ మనతో రావు. కేవలం మంచితనమే వస్తుంది. నువ్వు చేసిన మంచిని మర్చిపోయి నువ్వు చేసిన తప్పులు మాత్రమే లెక్కించే సమాజంలో ఉన్నాం మనం. ఇక్కడ నా వాళ్ళు, నా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అంతా స్వార్థం. తెరచాటున గిరి గీసుకున్న చరాచర జీవులే తప్ప మన అనుకునే మనుషులే లేరు. ఒక్కటి మాత్రం నిజం,
నిన్ను నిన్నుగా గుర్తించేది ఈ లోకంలో ఇక నువ్వు లేవు అని తెలిసినాకనే అప్పుడే వారికి నీ మీద ఉన్న ప్రేమ పొంగి పొరలుతుంది. కాని పాపం అది చూడడానికి నువ్వుండవు. అందుకే బ్రతికుంటే తిడతారు, సచ్చాక గొప్పోడివి అంటారు. ఇక్కడ అంత నటన సర్వభౌములు మిత్రమా. ఒక ఆడదాని గురించి చెడుగా పుకార్లు పుట్టించేది ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు. అందులో ఒకరు ఆమెని పొందలేని మగాడు, రెండవ వారు అందంలో గాని గుణంలో కాని అదృష్టంలో కాని ఆమెతో పోటీ పడలేని ఒక ఆడది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కాని దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్న వాడు నొప్పి విలువ తెలిసినవాడు మాత్రమే మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతకొక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్కవుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఏ ఉద్యోగం చేస్తే ఏముంది, పక్కవారు గొప్ప స్థానంలో ఉన్నారు అని బాధపడద్దు. అందరికీ వారి ఉద్యోగం డబ్బును మాత్రమే కాదు, పేరును మాత్రమే కాదు, బతకడానికి అన్నాన్ని పెడుతుంది. అది చాలు. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు. ఏమి చదవని వాడు రాజ్యమేలుతున్నారు. ఒక స్త్రీ ఒక తాగుబోతు వాడితో బ్రతకచ్చు, ఒక తిరుగుబోతు వాడితో బ్రతకచ్చు, ఒక పని చేతగాని వాడితో బ్రతకచ్చు, కసాయి వాడితో కూడా బ్రతకచ్చు. కాని అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. నీకు ఉన్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, భవిష్యత్తులో వాళ్ళు అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. 4 మాటలు కోపంగా తిట్టేవాణ్ణి నమ్మచ్చు, కాని తియ్యగా మాట్లాడే వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు, జాగ్రత్త. వెంటనే కోపడడం వల్ల కోపానికి మర్యాద ఉండదు. కోపమే పడకుండా ఉన్నట్లయితే మనకు మర్యాద ఉండదు. జీవితంలో ఎవరినైనా నమ్మండి, కాని నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడే వారిని మాత్రం అస్సలు నమ్మకండి. మనిషిని ఆశ బతికిస్తుంది, ఆశయం నడిపిస్తుంది. ధైర్యం గెలిపిస్తుంది, మంచితనం సమాజంలో నిలబెడుతుంది, ప్రేమ ఆత్మీయులను దగ్గర చేస్తుంది. నువ్వు గెలిచినప్పుడు నువ్వేమిటో మీ వాళ్లకు తెలుస్తుంది. నువ్వు ఓడిపోయినప్పుడు నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పేవాణ్ణి తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం అంటూ ఎవరికి ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును మాత్రం గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమి కాదు మిత్రమా.
ప్రాణంలా ప్రేమించే అబ్బాయిని అమ్మాయి పట్టించుకోదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు. అబ్బాయి అమ్మాయి ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే వాళ్ళని దేవుడు పట్టించుకోడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి 25 వచ్చాక ఉద్యోగం అనే పదం ఎంతగా ఇబ్బంది పెడుతుందో మాటల్లో చెప్పలేము. ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రుల ముందు కూడా చులకన అయిపోతాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఈ సమాజం ఒకలా చూస్తుంది, ఉద్యోగం లేకపోతే ఇంకోలా చూస్తుంది. ఆకలి వేసి కంచంలో అన్నం వేసుకుంటే తినే ప్రతి మెతుకు గొంతులో ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. ఉద్యోగం లేని అబ్బాయికి జీవితం నరకం. తన కుటుంబానికి బలమవ్వాలి, ఏదో ఒకటి చేసి నలుగురిలో నిలబడాలి అనుకుంటాడు. కానీ నెల తిరిగేసరికి వాడికి వచ్చిన సంపాదనకి వాడి కళ్ళ ముందు ఉన్న అప్పులకి ఏం చెయ్యాలో అర్థం కాక లోపల